యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయమందు ముఖ్యంగా మీ మధ్యలోకి సమయమందు ఇలా లైవ్లోకి రావడానికి కారణం ఏంటంటే, ఆది కాండములో 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు, అందులో ఉన్నటువంటి విషయాలు తెలియజేద్దామని, ఆ విషయాల గురించి ఒక చిన్న మాట అందిద్దామని ప్రేమతో మీ ముందుకు వచ్చాను. అందులో రాయబడినటువంటి వాక్య భాగాన్ని కానీ చూస్తే, ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని బైబిల్లో రాయబడి ఉంది. కనుక ఈ భూమి ఆకాశములను గురించి ఒక 2 చిన్న మాటలు, భూమి గురించి ఒక మాట, పరలోకము అంటే ఆకాశమును గురించి ఒక మాట, బైబిల్లో ఉన్న విషయాలు తెలియజేస్తాను. ఆ విషయాలు మీరు ఆలోచించాలి. దేవుని ఆశీర్వాదాన్ని కూడా కొన్ని స్తోత్రం కలుగును. సమయంలో దేవుడు భూమి ఆకాశములను సృజించెను. 2 విషయాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి భూమిని, రెండవది ఆకాశం. అలాగని బైబిల్ గ్రంథంలో కొన్ని వాక్యాలు ఈ విధంగా సెలవిస్తూ, భూ సంబంధమైన సంగతులు, పరలోక సంబంధమైన సంగతులు. భూ సంబంధమైన సంగతులు తెలుసు. గాలి, నీరు, భూమి, పంట, పొలము, ఆస్తి, సంపద, మనిషి, జంతువు, పరపతులు, విలువలు, ఇవన్నీ అనేకమైనటువంటి విషయాలు భూ సంబంధమే. ఇక ఆకాశం, పరలోక సంగతులు ఏమనగా దేవుడు, దేవదూతలు, దైవరాజ్యం, శాశ్వతమైన నివాసము, అక్కడ నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన బలియాగము కావడం ద్వారా మానవాళి వారి పాప క్షమాపణ అనుగ్రహించడం. ఎందుకనగా బైబిల్ చెబుతుంది, పాపముల వచ్చు జీతము మరణము. కనుక అందరూ పాపం చేసి మరణము పొంది ఉన్నారు. ఈ మరణం అనేటువంటి అవస్థలో నుంచి, లేక ఈ మరణం అనేటువంటి బంధకాల నుంచి విమోచించడానికి దేవుడు తన కుమారుడి యొక్క బలియాగము ద్వారా మన పాపములకు క్షమాపణ, ప్రక్షాళన కలుగజేశాడు. అలాగనే నిత్య జీవమును అనుగ్రహించాడు. ఇవన్నీ పరలోక సంగతులు. కనుక ఇందులో మనం ఈ 2 మాటల గురించి గమనిద్దాము. ఏమిటంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో చూసినప్పుడు, యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో భూ సంబంధమైన సంగతులు, పరలోక సంబంధమైన సంగతులు అని ఉన్నాయి. తర్వాత భూ సంబంధమైన సంగతులు ఇందాక చెప్పుకున్నాం, అలాగనే పరలోక సంగతులు కూడా చెప్పుకున్నాం. ఈ విధంగా ఈ భూమిని గురించి 2 మాటలు, పరలోకమును గురించి 2 మాటలు విందాము దేవుని సన్నిధిలో. కొలస్సీలకు రాసిన ఆది కాండములో 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ సంతానమును గురించి, సర్ప సంతానమును గురించి దేవుడు ఆదాము అవ్వలతో మాట్లాడతాడు. కనుక సర్ప సంతానం అనగా అపవాది యొక్క బిడ్డలు, పాపంలో ఉన్నటువంటి వారని ఇక్కడ ఉన్నటువంటి వచనం మనకి తెలియజేస్తూ, స్త్రీ సంతానం అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సంతానం, ఆయన రక్తము ద్వారా కడగబడినటువంటి వారు, ఇక ఆయన నమ్ముకున్నవారు, విశ్వసించినటువంటి వారు. అయితే ఏమని అంటాడంటే అక్కడ దేవుడు, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైర్యము కలుగు చేస్తాను అని అంటాడు. అనగా వివాదమును కలుగు చేస్తాను అని అంటాడు. కనుక సర్పమేమో స్త్రీ సంతానమును మడిమ మీద కరుచును, స్త్రీ సంతానమేమో సర్పమును తల మీద త్రొక్కుతాడు. ఇంకో మాట చూడండి,
రోమా పత్రిక 16:26 దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. కాబట్టి అపవాదిని తలను దేవుడు చితకుదొక్కుతాడు యేసుప్రభు అని ఆదికాండం 3:15 వ్రాయబడింది. అలాగనే కలవరి శిలువలో యేసుప్రభు అపవాది యొక్క శిరస్సును తొక్కేశాడు. అలాగని ఆయన నమ్ముకున్నటువంటి వారి ద్వారా కూడా దేవుడు సాతానుని వారి కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకు దొరికిస్తానని వాక్యములో రాస్తూ ఉన్నాడు. కనుక ఒకసారి దేవుడు భూమిని ఇంత అందంగా ఇంత అద్భుతంగా సృజించి దాన్ని ఎక్కడ ఉంచాడంటే మానవుని యొక్క పాదముల క్రింద భూమిని ఉంచాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భూ సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ మనం ఏం చేయాలంటే మన పాదముల క్రింద భూమి ఉన్నట్టుగా భూ సంబంధమైన విషయాలను మనం ఎప్పుడు అదుపులోను మన పాదముల క్రిందనే ఉంచాలి, అదుపులో ఉంచాలి. మనము వాటిని మనల్ని అధిగమించేటట్లుగా చేయకూడదు, అదుపులో ఉంచుకోవాలి. మన పాదముల క్రిందే ఉండాలి భూ సంబంధమైన సంగతులన్నిటిని, త్రొక్కాలి, వాటిని అణుచుకోవాలి, వాటిని అదుపులో ఉంచుకోవాలని దీని యొక్క భావం. పాదముల క్రింద భూమి ఉంది కనుక భూ సంబంధమైన సంగతులన్నీ కూడా మన పాదాల క్రింద ఉండాలి, అంటే మన అదుపులో ఉండాలి, అణిచేయాలి. వీటి మీద ఎక్కువ మనస్సు ఉండకూడదు, వీటి మీద ఎక్కువగా ఆశ ఉండకూడదు, ధ్యాస ఉండకూడదు. వాటిని ఏం చేయాలంటే అపవాదిని ఏ విధంగా యేసుప్రభు త్రొక్కాడు, అదే అపవాదిని ఏ విధంగా ఆత్మీయుల యొక్క పాదముల క్రింద శీఘ్రముగా దేవుడు తొక్కిస్తానని సెలవిచ్చాడు, అలాగే భూ సంబంధమైన సంగతులు కూడా మన పాదముల క్రింద త్రొక్కబడినటువంటి రీతిలో ఉండాలి. ఇకపోతే రెండవది ఆకాశము. బైబిల్ ఆకాశం అనేది దేవుని సింహాసనం అని వ్రాయబడి ఉంది. కనుక బైబిల్లో ఉన్నటువంటి ఆకాశము దేవుని సింహాసనం అని రాయబడింది. కొన్ని చోట్ల ఇంగ్లీష్లో చూస్తే హెవెన్ అని రాయబడింది, అంటే పరలోకము. కనుక బైబిల్లో కొలస్సీలకు రాసిన పత్రిక 3:2 ఏమంటున్నాడు అంటే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. మన మనసు ఎక్కడుండాలని బైబిల్ మనకు తేటతెల్లంగా మాట్లాడుతూ ఉందంటే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకోకూడదు. అది మనం ఆలోచించాల్సింది, మనం తలంచుకోవాల్సింది, ఆశించాల్సింది, కోరుకోవాల్సింది పరలోకం. ఎప్పుడు మన యొక్క మనస్సులో చోటు పరలోకానికి ఇవ్వాలి, అంతేగాని భూలోక సంబంధమైన సంగతులకు కాదు. ఇవి అదుపులో ఉండాలి, తగిన మటుకు వీటి గురించి ఆలోచించాలి తప్ప ఇవే ముఖ్యము కాదు, ఇవే సర్వము కాదు. పరలోకమును గురించి మనం ఎక్కువగా మనస్సులో ఆలోచించుకోవాలని, మనస్సు పెట్టుకోవాలని దేవుడు మాట్లాడుతాడు. అదే 1 యోహాను 2:16-17 అంటాడు. ఏమని మాట్లాడతాడంటే దేవుడు అక్కడ నేత్రాశయు, జీవపడంబమును, శరీరాశయు ఈ 3 దేవుని వలన కలిగినవి కాదు, ఇవి లోకాశలు. ఇవి లోకమును దాని ఆశయు గతించును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. పరలోకములో ఏముందంటే దేవుని చిత్తం ఉంది. కనుక భూలోకమందు కూడా మనిషి దేవుని చిత్తమును జరిగించిన ఎడల, నెరవేర్చిన ఎడల అతడు నిరంతరము నిలుచును. కాబట్టి మనము ఈ పరలోక రాజ్యము లేక దేవుని యొక్క ఆకాశము గురించి ఆలోచించినప్పుడు కొలస్సీలో 3:1 ఏమంటున్నాడంటే పైనున్న వాటినే వెదుకుడి. పైనున్న వాటిని ఏం చేయాలంట? ఎదకాలి. అంటే ఎల్లప్పుడూ పరలోకాన్ని మన దృష్టిలో ఉంచుకోవాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎల్లప్పుడూ కూడా పరలోకాన్ని మన దృష్టిలో ఉంచుకోవాలి. పైనున్న వాటిని వెదకుడి, పైనున్న వాటిని వెతకాలంట.
సో భూ సంబంధమైన సంగతులు పాదాల క్రింద ఉండాలి, పరలోక సంబంధమైన సంగతులు మన మనస్సులో ఉండాలి. అందుకనే ఆకాశం మనకి పైన, భూమి మనకి క్రింద ఉంటాయి. కనుక భూమి మన పాదముల క్రింద ఉంది అని అంటే భూమి సంబంధించినటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము అణిచేసేయాలి. ఈ విలువలు, ఈ కార్యక్రమాలు కాదు, కానీ పరలోకము మనకి నిత్యము మన మైండ్లో నిండి ఉండాలి. మనము ఎప్పటికైనా సరే నిలువరమైన నివాసం ఈ భూమి మీద లేదు, పరలోకమందు ఉంది. మన నివాసం అది దేవుడు మనకి ఏర్పరిచింది. అక్కడికి వెలు నిమిత్తమై మనం ఎప్పుడు కూడా భూ సంబంధులంగా అంటే అపవిత్రంగా కాకుండా పరసంబంధులంగా అనగా పరిశుద్ధంగా జీవించవలసి ఉంది. కనుక ఈ లోక కార్యక్రమాలన్నీ మీ అదుపులో ఉంచి మీ పాదముల క్రింద త్రొక్కివేసి పరలోక సంబంధమైన దేవుని సంగతుల యందు మనస్సు ఎల్లప్పుడూ అవి మీ మనస్సులో, మన మనస్సులో ఉండునుగాక.